వెల్కమ్ టు మై బేకింగ్ జర్నీ సెగ్మెంట్ 2. నిన్నైతే మీకు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్రీమ్స్ అయితే చూపించాను. అందులో భాగంగా మార్జరిన్ కూడా మీకు చూపించాను. అసలు ఈ మార్జరిన్ అంటే ఏంటి, ఇది అసలు చూడడానికి డాల్డా లాగా అనిపిస్తుంది. మరి డాల్డా ఆర్ వనస్పతి ఇది సేమా అని అడిగితే కాదండి. దీనికి డాల్డాకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. దీనికి రీప్లేస్మెంట్గా వనస్పతి వాడొచ్చా అని చాలా మటుకు అడుగుతున్నారు. బట్ వాడలేమండి, ఎందుకంటే దీని టెక్స్చర్, దీని మెల్టింగ్ పాయింట్, దీంట్లో ఉండే స్మూత్నెస్ మనకి వనస్పతిలో అయితే ఉండదు. సో ఫ్రెండ్స్, అదైతే గమనించండి. మనకి ప్రొఫెషనల్గా బేకరీ స్టైల్లో కావాలి అంటే మాత్రం కంపల్సరీ ఇది వాడాల్సి ఉంటుంది. బట్ మీకు ఈరోజు కొత్త విషయం ఏం చెప్పబోతున్నానంటే, అసలు ఈ మార్జరిన్ అనేది దేంతో తయారవుతుంది, ఇక్కడైతే మీకు దేంతో తయారవుతుంది అనేది ఇంగ్రీడియంట్స్ పైన ఇచ్చాను. ఒకసారి అయితే చెక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. మళ్ళీ కలుసుకుందాం. బాయ్.